ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. తాజాగా ఈ మహమ్మారి అమెరికా కూడా సోకింది. ఈ అంతర్జాతీయ పరిణామాలతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అసలు కాంగోలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? భారత్ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది? ఈ వైరస్ ఎలా వ్యాప్తిస్తోంది? కంప్లీట్ డీటెయిల్డ్ పిక్చర్ ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ప్రస్తుతం ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఎబోలా వైరస్ రోజుకి భయంకరంగా మారుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే 120 మంది అక్కడ మరణించారు. ఇది అధికారికంగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ప్రస్తుతం అక్కడ 390 అనుమానిత కేసులు కూడా నమోదయ్యాయి. వైరస్ బాధితులకి తక్షణ చికిత్స అందించడం కోసం కాంగో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన మరిన్ని స్పెషల్ కేర్ సెంటర్స్ని కూడా ప్రారంభించింది. ఇటు కాంగో సరిహద్దు దాటి పొరుగు దేశమైనటువంటి ఉగాండాలో ఈ కేసులు మరింతగా భయపెడుతూ ఉన్నాయి. ఇక WHO హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. పరిస్థితి గ్లోబల్ సంక్షోభంగా మారుతుండడంతో అంతర్జాతీయ వైద్య సంస్థలు కూడా ఈ విషయంపై అలర్ట్ అయ్యాయి. ఇక కాంగో, ఉగాండాలో వెలుగు చూసినటువంటి ఈ వైరస్ వ్యాప్తి ఇప్పుడు అమెరికా వరకు చేరింది. కాంగోలో స్థానిక ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఓ అమెరికన్ డాక్టర్కి కూడా ఎబోలా సోకింది. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నటువంటి 6 అమెరికన్లకు ఈ వ్యాధి కూడా సోకినట్టుగా అధికారులు ధృవీకరించారు. దీంతో అమెరికా ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. వైరస్ మరింతగా స్ప్రెడ్ అవ్వక మునిపే జాగ్రత్తలు తీసుకోవాలని అలర్ట్ అయిపోయింది అమెరికన్ గవర్నమెంట్. ఆ 6 అమెరికన్లను ప్రత్యేకంగా క్వారంటైన్ చేసేందుకు వారిని సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించి వారిని ఒక స్పెషలైజ్డ్ కేర్కి చూపించాలన్నట్టుగా వాషింగ్టన్ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. అలాగే వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికుల పైన కూడా ఎప్పటికప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ కూడా అలర్ట్ చేసింది. ఇక వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్నటువంటి కొన్ని నిర్దిష్ట దేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులపై కూడా ఆంక్షలు, రాకపోకలు, పరిమితులు కూడా ఎప్పటికప్పుడు విధిస్తూ కొన్ని స్పెషలైజ్డ్ గైడ్ లైన్స్ అనౌన్స్ చేస్తుంది అమెరికా. ప్రస్తుతం కాంగోలో విస్తరిస్తున్నది బుండీ బుగ్యో అనేటువంటి ఎబోలా స్ట్రెయిన్. అంటే ఇది ఒక రకమైనటువంటి వేరియంట్. ఇది ఎబోలా వైరస్ కుటుంబానికి చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఒక వైరస్, డెడ్లీ డేంజరస్ వేరియంట్ ఇది. అయితే ఈ వైరస్ బాడీలోకి వెళ్ళిన వెంటనే బాధితుడికి తీవ్రమైన జ్వరం వస్తుంది. ఒళ్ళంతా బాడీ పెయిన్స్ ఉంటాయి, ఒళ్ళంతా కండరాల నొప్పులు ఉంటాయి, విపరీతమైన అలసట వస్తుంది, తలనొప్పి, గొంతు నొప్పి వంటి సాధారణ ఫ్లూ లక్షణాలు మొదటగా కనిపిస్తాయి. ఇక వ్యాధి ప్రారంభంలో ఇవి జ్వరంగా అనిపించినప్పటికీ కొద్ది రోజులకే ఇది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తుంది. ఆ తర్వాత దశలో ఎలా ఉంటుందని అంటే బాధితుడికి విపరీతమైన వాంతులు, విరేచనాలు ఇలా మొదలవుతూ ఉంటాయి. ఇక చర్మంపై చిన్న చిన్న దద్దులు కూడా వస్తూ ఉంటాయి. వ్యాధి మరింతగా ముదిరి 3rd స్టేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత శరీరంలో బయట లోపల అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్స్లో బ్లీడింగ్ మొదలవుతుంది. క్రమంగా కళ్ళు, ముక్కు, నోట్ నుంచి రక్తం కారడం మొదలవుతుంది. ఇక శరీరంలోని చిన్న చిన్న ఆర్గాన్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. స్కిన్ పై నుంచి బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కలగలిపి ఆ వైరస్ సోకినటువంటి ఆ పేషెంట్ చనిపోతాడు. ఈ వైరస్కు ఒక నిర్దిష్టమైనటువంటి మందు, వ్యాక్సిన్ ఎటువంటిది లేదు. ఖచ్చితమైనటువంటి మందులు లేకపోవడం మూలంగానే ఇది మరింతగా ఆందోళన గురి చేస్తోంది. ఇక ఈ ఎబోలా అనేది ఒకరి నుండి ఇంకొకరికి ఎలా వేగంగా వెళ్తుంది, ఎలా వ్యాపిస్తుందని అంటే అది ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధి. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా బాధితులు నేరుగా డైరెక్ట్గా మనం టచ్ చేసినా ఈ వైరస్ మనకు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కరోనా మాదిరిగా గాలి నుంచి కాకుండా బాధితుడికి శరీరంలోని ఏదైనా ఫ్లూయిడ్స్ అంటే వారి రక్తం, లాలాజలం, చెమట, వాంతులు, విరేచనాల ద్వారా కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఆ పేషెంట్ని కనుక వేరొకరి శరీరంలోకి రక్తం ఎక్కించినప్పుడు, లేదు ఇంకేదైనా సలైవా లాంటి తగిలినప్పుడు ఇది ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ అవ్వడం అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. అలాగే ఎబోలా పేషెంట్స్ వాంతులు, విరేచనాలు, ద్రవాలని ఎలాంటి హ్యాండ్ గ్లౌజెస్ లేకుండా, మనం ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా టచ్ చేసినా కూడా అది డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇక సలైవా, చెమట, ఇతరత్ర చిన్న చిన్న గాయాలైనప్పుడు ఆ గాయాల నుంచి నేరుగా వచ్చేటువంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ లాంటిది కానీ, లేకపోతే చీమూరు లాంటిది కానీ, ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనకి తాగిలితే డెఫినెట్గా మనం కూడా ప్రమాదం బారిన పడ్డట్టే. దీంతో పాటు
వైరస్ సోకిన వారు వాడినటువంటి బట్టలు, బెడ్షీట్లు, ఇతర వ్యక్తిగత వస్తువులను కూడా అది తాకడం వల్ల కూడా మనకి ఈ జబ్బు అంటుకునే అవకాశం ఉంది. ఈ ఎబోలా వైరస్ మనకు కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇక మృతదేహాలను అంత్యక్రియల సమయంలో నేరుగా తాకినా కూడా ఈ వైరస్ మనకి ఖచ్చితంగా అంటుకొని ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఇక ఎబోలా కరోనా మాదిరిగా గాల్లో తేలుతూ వేగంగా వ్యాపించదది. కాబట్టి సాధారణ ప్రజలకి కరోనా టైంలో లాగానే నిత్యం మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. కానీ వైరస్ బాధితులతో దగ్గరగా సంబంధం ఉన్నవారు కానీ, ముఖ్యంగా ఆసుపత్రిలో చికిత్స అందించిన డాక్టర్లు కానీ, నర్సులు కానీ, కేర్ టేకర్లు కానీ పూర్తి రక్షణగా ఉండాలి. కిట్లు, గ్లౌస్, మాస్క్, పీపీఈ కిట్లు తప్పనిసరిగా ఏమాత్రం డైరెక్ట్గా వాళ్ళ బాడీని టచ్ చేయకుండా వారిని వారు సంరక్షించుకోవాలి. ఎందుకంటే రోగులకి చికిత్స చేసే సమయంలో వాళ్ళ బ్లడ్ తగిలినా, వాళ్ళ సలైవ తగిలినా, వాళ్ళ చెమట తగిలినా ఇది ఇట్టే అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. మన లోపల కూడా అది ఎంటర్ అవ్వచ్చు. అయితే ఈ వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అదే ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే కొంత మనం ఆ డెత్ రేట్ నుంచి తగ్గించుకున్నట్టే. వైరస్ సోకిన వెంటనే ప్రత్యేకంగా ఐసోలేషన్లో ఉండాలి. చేతులని తరచుగా సోప్ లేదా శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తేనే ఎబోలా అనేది ఇతరులకి వ్యాపించకుండా మన దగ్గర కిల్ అవుతుంటుంది. మరోవైపు ఈ వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడం మరింత ఆందోళన గురి చేస్తుంది. గతంలోని కొన్ని పాత ఎబోలా వేరియంట్స్ కూడా వాటికి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పుడు కాంగోలో వెలుచూసినటువంటి ఈ కొత్త రకమైన వేరియంట్కి ఎటువంటి వ్యాక్సిన్ లేదు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల్ని, వైద్య రంగాన్ని మరింతగా ఈ అంశం కలవరపెడుతోంది. అందుకే ముందస్తు జాగ్రత్తలతోనే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టాలని డాక్టర్లు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. ఇక ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇండియా ముందుగానే అలర్ట్ అయింది. ఈ ప్రాణాంతక వ్యాధి దేశంలోకి రాకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలను ఎప్పటికప్పుడు చేపడుతూ వాటిని అలర్ట్ చేస్తోంది. అయితే దేశంలో అంటువ్యాధులని పర్యవేక్షించేటువంటి అత్యున్నత సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ ఎబోలా వ్యాప్తిని నిశితంగా గమనిస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్ల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులపై కొంత సర్వేలెన్స్ పెంచింది. ముఖ్యంగా ఆఫ్రికాతో పాటు ఈ వైరస్ ఎక్కడైతే ప్రభావం చూపిస్తోందో ఆ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికుల హెల్త్ ప్రొఫైల్స్, వారి ట్రావెల్ హిస్టరీని 1-2 సార్లు పరీక్షించి వారిని పర్యవేక్షించి స్క్రీనింగ్ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఈ ఎబోలా ముప్పు లేనప్పటికీ భవిష్యత్తు జాగ్రత్తల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చర్యల్ని ఎప్పటికప్పుడు తీసుకుంటోంది. సో మీరు డెఫినెట్గా కొంత అలర్ట్గా ఉండండి, నేను చెప్పిన సూచనల్ని పాటించండి. ఇకపోతే ఇలాంటి టైంలో ప్రాక్టికల్గా ఇండియాకి ఎలాంటి రిస్క్ ఉంటుందనే దానిపైన ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు ఒక డీటెయిల్ అనాలిసిస్ చేశారు. ప్రస్తుతం ఇండియాకి ఎబోలా ముప్పు చాలా తక్కువగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు ఎయిమ్స్ వైద్యులు. ఇక ముప్పు తక్కువగా ఉన్నప్పటికీ ఇలాంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాళ్ళు సూచిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద నిఘాను నిరంతరం కొనసాగించాలని వాళ్ళు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎయిమ్స్ వైద్యులు ఎప్పటికప్పుడు దీనిపై పర్యవేక్షిస్తున్నారు కదా, మనం సైలెంట్గా ఉందాము, అంత ప్రమాదం లేదని చెప్పారు కదా అనుకుంటే పొరపడినట్టే. డెఫినెట్గా మనం కూడా అలర్ట్గా ఉండాల్సిందే. ప్రస్తుతానికి ఈ ఎబోలా వ్యాప్తి ఆఫ్రికా ప్రాంతాలకే పరిమితమైన గతంలో కరోనా వంటి అనుభవాలతో ప్రపంచ దేశాలన్నీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సర్వేలెన్స్ పెంచడంతో పాటుగా దీన్ని కంట్రోల్ చేయడం కోసం అన్ని రకాల చర్యల్ని ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఒక దృష్టిని సారిస్తూ ఉన్నాయి. ఇక అలాగే WHOతో పాటుగా అంతర్జాతీయ వైద్య రంగాలు ఈ వైరస్ నియంత్రణ కోసం వ్యాక్సిన్ రూపకల్పన చేయడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున సైంటిస్టులు కూడా వాళ్ళంతా నిమగ్నమై ఉన్నారు. మరి ఈ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా, లేదా ఈ వైరస్ మహమ్మారిగా మారకుండా WHO అడ్డుకుంటుందా, లేదా దీనిపై ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది, ఇది ఇండియాకి ఎంటర్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? గతంలో కరోనా మాదిరిగా దీని అంత ఈజీగా తీసుకోలేం, గాల్లో ఇది కలుస్తుంది కదా, అంత ప్రమాదం కాదు కదా, కేవలం టచ్ ద్వారానే వస్తుంది కదా అని చెప్పి మనం ఏమరపాటుగా ఉండలేం. బీ కేర్ఫుల్, బీ అలర్ట్, సేఫ్గా ఉండండి, సేఫెస్ట్గా ఉండండి.